ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే మనీషా అంటుంది, అసలు ఇంట్లో ఉంది లక్ష్మి సమక్తో తెలియట్లేదు ఆంటీ, ఎలాగైనా కనిపెట్టాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవయాని అంటుంది, ఏంటి మనీషా ఇంకా నువ్వు అదే టాపిక్ పట్టుకొని కూర్చున్నావు? ఇక్కడ మేము వేరే టాపిక్ వివేక్ పెళ్లి గురించి మాట్లాడుతుంటే, అయినా 4 రోజుల్లో నీకు మిత్రతో పెళ్ళి ఉంది కదా, వివేక్ పెళ్లిలోనే నీ పెళ్లి కూడా అనుకున్నాం కదా అని చెప్పి అనగానే, ఆ పెళ్ళి ఎలాగో జరుగుతుంది ఆంటీ, ముందు ఈ సంయుక్త రూపంలో ఉన్న లక్ష్మిని బయటికి లాగాలి అని చెప్పి మనీషా అంటుంది. అప్పుడు దేవయాని అంటుంది, అయినా నీ పెళ్లి టైంలోకి అది బయటపడుతుంది. ఇప్పుడు నిజమైన లక్ష్మి అయితే మిత్ర నీ మెడలో తాళి కడుతున్న టైంలో తను లక్ష్మి అయితే ఖచ్చితంగా పెళ్లి జరగనీదు, బయటపడుతుంది. అదే సంయుక్తే అనుకో, ఎంచక్క అక్షింతలు జల్లి పక్కకు తప్పుకుంటుంది. నీకు ఆ విషయమే తేలిపోతుంది కదా, అప్పుడే తేలిపోతుంది అని చెప్పి దేవయాని అంటూ ఉంటే, అవునాంటీ నిజమే అని చెప్పి అంటుంది మనీషా. మరోపక్క ఆఫీస్ నుంచి జాను లక్ష్మి ఇంటికి వస్తారనమాట. ఇక జాను మెల్లగా చెప్తుంది, అక్క గుర్తుపెట్టుకో, ఇంట్లో లక్కీకి నీ మీద చాలా డౌట్ ఉంది. నువ్వు సెంటిమెంట్కి పోయి లక్కీతో నార్మల్గా బిహేవ్ చేసావంటే దొరికిపోతాము, మన సినిమా బయటపడుతుంది, జాగ్రత్త అక్క అనగానే అలాగే జాను అని చెప్పి అంటుంది లక్ష్మి. పక్క వివేక్ డల్గా కూర్చుంటాడు. ఇక వివేక్ పక్కనే లక్కీ అలాగే మిత్ర కూర్చుంటారు. ఇక లక్కీ ఏమో పాపం వాళ్ళ బాబాయ్ బాధపడుతున్నాడు అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అటువైపుగా జాను అలాగే లక్ష్మి వస్తారనమాట. ఇటు మిత్ర అంటాడనమాట లక్కీతోని, లక్కీ కొంచెం అన్నం తినమ్మా, నువ్వు తినకపోతే ఎలాగా అనగానే, బాబాయ్ బాధపడుతుంటే నేను తినాలా, నా వల్ల కాదు, నేను తిన్నాను అని చెప్పి అంటుంది లక్కీ. వాడి బాధ ఎలాగో అలా పోగొడదాంలే, ముందైతే నువ్వు తినమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. ఇక అప్పుడు అవి విన్న లక్ష్మి అనుకుంటుంది, అసలు ఎవరికి పుట్టిందో తెలియని ఈ పాప మీదే మిత్రగారు ఇంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, ఇక జున్ను తన కొడుకు అని తెలిస్తే ఇంకెంత బాగా చూసుకుంటారో అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి. ఇక లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది మిత్రని. ఇక అప్పుడే పక్కనే ఉన్న జాను, హలో సంయుక్త గారు, మీరేంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పటిక లక్ష్మి, అంటే వివేక్ ఏంటి ఏదో కోల్పోయినట్టు చాలా డల్గా కనిపిస్తున్నాడు అనగానే, జరగకుండా జరగంది కాబట్టే మా బాబాయ్ అంత డల్గా ఉన్నాడు అని చెప్పి అంటుంది లక్కీ. ఏం జరిగింది లక్కీ అని చెప్పి జాను అంటూ ఉంటే, ఇక అక్కడే ఉన్న పెళ్లికార్డు తీసుకొచ్చి లక్కీ ఇక జానుకి ఇస్తుంది. ఇక జాను ఆ పెళ్లికార్డు చూడగానే చాలా షాక్ అయ్యి బాధలో చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పక్కనే ఉన్న సంయుక్త, ఏంటిది జాను అని చెప్పి తనకు తీసి ఆ వెడ్డింగ్ కార్డ్ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర లేచి, అది సంయుక్త గారు, వివేక్ అలాగే జాను ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు, కానీ ఈలోపే మా పిన్ని వేరే మ్యాచ్ చూసింది, ఇక పెళ్లి జరగాల్సిందే అని చెప్పి పట్టుపడింది అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. సంయుక్త అంటుంది, మిత్ర గారు, మీ తమ్ముడు ఇంత బాధపడుతున్నాడు, మీ తమ్ముడు ఇష్టానికి వ్యతిరేకంగా ఇంత జరుగుతుంది, అయినా మీరు ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర, లక్కీ నాకు వాటర్ కావాలి, కొంచెం వాటర్ తీసుకురా అని చెప్పి లక్కీని పక్కకు పంపించేసి అప్పుడు మిత్ర ఇలా చెప్తాడు, పెళ్ళి ఆపడం పెద్ద విషయం కాదు సంయుక్త గారు, పెళ్ళి ఆపిన తర్వాత ఇక పరిణామాలు ఎలా ఉంటాయి అనేదే మెయిన్గా మనం ఆలోచించాల్సింది. అసలు మా పిన్ని తను అనుకుందే జరగాలి, పెళ్ళి జరగాల్సిందే అని చెప్పి పట్టుపడుతుంది, ఇక అందుకే ఏం చేయలేని పరిస్థితి అని మిత్ర అంటాడు. ఆ తర్వాత మిత్ర అంటాడు, అసలు మెయిన్ కారణం నా భార్య లక్ష్మి మీద ఉన్న కోపమే మా పిన్నికి, మా పిన్ని అంత కోపం పెంచుకుంది నా భార్య మీద, తను చేసిన అన్యాయం మీద, అందుకే జాను మీద కూడా అంత కోపం, అందుకే వాళ్ళిద్దరు పెళ్లి జరగకూడదు అని అంత ఇదిగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది మా పిన్ని అని చెప్తూ ఉంటే, ఇక లక్ష్మి ఆ మాటకి ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల లక్కీ వాటర్ తీసుకొచ్చి వాటర్ ఇస్తుందన్నమాట మిత్రకి. నాన్న, ఇక బాబాయ్ పిన్ని ఇంకెప్పుడు పెళ్లి చేసుకోవడం అవ్వదా, ఇంకెప్పుడు బాబాయ్ బాధపడుతూనే ఉండాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్కీ. మిత్ర లక్కీని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక జాను కూడా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వివేక్ కూడా వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు లక్ష్మి మనసులో అనుకుంటుంది, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే కాదు, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటుంది. మరోపక్క అరవింద తన రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జయదేవ్ కూడా వస్తే, ఏంటి అరవింద దేని గురించి ఆలోచన అనగానే, వివేక్ గురించే అండి, పాపం అసలు చిన్నప్పటి నుంచి కూడా మన మిత్రతో ఎలా పెంచామో మన వివేక్ని కూడా అలాగే పెంచాము, పెద్దమ్మ పెదనాన్న అని పేరుకే కానీ వాడిని మన మిత్రతో సమానంగా పెంచాము, చిన్నప్పటి నుంచి అడిగిందలా తెచ్చిచ్చాము వివేక్కి, కానీ వాడి జీవితంలో అతి ముఖ్యమైన ఇప్పుడు జరగబోతుంది వాడి పెళ్ళి, ఇక ఆ పెళ్లిలో తనకు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయలేకపోతున్నాము. అసలు లక్ష్మి నా గురించి ఎంత పెద్ద త్యాగం చేసింది, పాపం తన చెల్లికి నేను న్యాయం జరిగించలేకపోతున్నాను, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఎన్ని కలలు కన్నారు వివేక్ జాను, ఇప్పుడు తెలిసి కూడా ఇక దేవ్యానికి మాటకి ఎదురు చెప్పలేక మనం ఏమీ చేయలేకపోతున్నాం కదండి అని చెప్పి అరవింద బాధపడుతూ ఉంటే, ఇక జయదేవ్ కూడా, అవును మనం దేవ్యానికి ఎదురు చెప్పి మనం ఏం చేయలేము, మనం జస్ట్ పెద్దనాన్న పెద్దమ్మలమే, ఇక వాళ్ళ అమ్మ మాట దాటి మనం కూడా ఏం చేయలేం కదా అని జయదేవ్ కూడా చెప్తూ ఉంటే, ఇక అరవింద జయదేవుల మాటలు దూరంగా వింటూ ఉంటుందన్నమాట లక్ష్మి. పక్క అరవింద అంటుంది, అసలు వివేక్ జానుని వేరు చేసే ఈ వేడుక నేను చూడలేనండి, అందుకే కొన్నాళ్ళు దీక్షితులుగా ఆశ్రమానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు లక్ష్మి కనుకుంటుంటే తన చెల్లికి ఇంత అన్యాయం జరగనిచ్చేదే కాదు అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు మనం ఏం చేయలేము అని చెప్పి జయదేవ్ కూడా అంటూ ఉంటే, ఇక ఏం చేస్తాము, నేను దీక్షితులుగా రాక్షసమానికి వెళ్ళిపోతాను అని చెప్పి అంటే, ఇక జయదేవ్ కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
పక్క జయదేవ్ ఒక్కరే నించొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి వస్తుంది. ఏమైంది మామగారు, అత్తయ్య గారు దేని గురించి బాధపడుతున్నట్టున్నారు అనగానే ఇంకా దేని గురించి వివేక్ జానులు పెళ్లి చేయలేకపోతున్నానని బాధపడుతుంది. అందుకే ఇంత పెద్ద సమస్యని తీర్చలేకపోతున్నాను కాబట్టి ఇక వాళ్ళ పెళ్ళి జరగకుండా చూడలేదు కాబట్టి దీక్షితులు గారు ఆశ్రమానికి వెళ్ళిపోవాలనుకుంటుంది అనగానే అదేంటి మామయ్య గారు, సమస్యను తీర్చాలి కానీ లేదంటే ఇంకేదైనా ఆలోచించాలి కానీ ఇలాగా మా ఆశ్రమానికి వెళ్ళడం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే తన ఇదిలో కూడా ఒక ఇది ఉందిలే అమ్మ, అంటే సమస్య తీర్చాలి లేదంటే ఆ సమస్యకి దూరంగా వెళ్ళిపోవాలి, ఇక ఎటు తీర్చలేదు కాబట్టి ఈ సమస్యకి దూరంగా ఉండాలనుకుంటుంది. వెళ్ళనీలే అమ్మ, కొన్ని రోజులు తన మనసు కొంచెం కుదుటి పడ్డాక నేనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి జయదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు లక్ష్మి మనసులో అనుకుంటుంది, సమస్య ముదురుతుంది, ఎలాగైనా సరే వివేక్ జానుల పెళ్లి జరిగేలా చూడాలి అని చెప్పి అనుకుంటుంది. మరో పక్క అర్జున్కి అన్నం తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. అర్జున్ వాళ్ళ అమ్మ వసుంధర కొంచెం తిన్నా తినేసి పడుకోవాలి, తినకుండా పడుకుంటే మళ్ళీ దయ్యం కళ్ళు వస్తాయి అనగానే నువ్వు నన్ను ఎంత భయపెట్టినా మా అమ్మ లేకుండా నేను అసలు తినను, ఎప్పుడు మా అమ్మే కదా తినిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అర్జున్ వస్తాడు. అర్జున్ నువ్వేనా చెప్పురా అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే జున్ను నువ్వు గుడ్ బాయ్ కదా, చెప్పిన మాట వింటాడు అనగానే మీరు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా నేను అస్సలు వినను, మా అమ్మ రావాల్సిందే, మా అమ్మ వస్తేనే అని చెప్పి అంటూ ఉంటాడు జున్ను. అసలు లక్కీ వాళ్ళ ఇంట్లో సంయుక్త ఆంటీ కనిపించింది, అసలు ఆవిడని చూస్తూ ఉంటే మా అమ్మే గుర్తొస్తుంది, మా అమ్మ కావాల్సిందే నాకు అని చెప్పి జున్ను మారం చేస్తూ ఉంటాడు. మీ అమ్మ త్వరలో వచ్చేస్తుందిలే నాన్న, ముందైతే తిను అని చెప్పి అంటూ ఉంటాడు అర్జున్. అమ్మ వస్తే తింటావా అని చెప్పి వచ్చి లక్ష్మి అంటూ ఉంటే తింటాను అని చెప్పి చూడగానే అమ్మ వచ్చావా అని చెప్పి జున్ను అంటాడు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను, ఇప్పుడు వచ్చాగా రా నేను తినిపిస్తాను అని చెప్పి ఇక లక్ష్మి పక్కన కూర్చొని జున్నుకి అన్నం తినిపిస్తుంది. ఇక అప్పుడు జున్ను చెప్తూ ఉంటాడు, అమ్మ అక్కడ లక్కీ వాళ్ళ ఇంట్లో సంయుక్త ఆంటీ ఉంది, అసలు అచ్చు నీలాగే ఉంది, తను చూస్తూ ఉంటే నీలాగే నువ్వే గుర్తొస్తావమ్మా, అసలు లక్కీ అయితే తను నువ్వు ఒకరే అని చెప్పి అంటుంది, ఇక ఆ సంయుక్త ఆంటీ కాదు లక్ష్మి అంటే నువ్వే, నేను ఖచ్చితంగా మీ మమ్మీని ప్రూవ్ చేస్తాను అని కూడా అంటుంది అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, వాళ్ళిద్దరు వేరువేరు నాన్న, అయినా లక్కీకి కూడా ఈ విషయం తెలియాల్సి ఉంది, తను తెలుసుకుంటుందిలే నెమ్మదిగా అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. ఆ తర్వాత ఇక జున్నుకి అన్నం తినిపించేస్తుంది లక్ష్మి. జున్ను నువ్వు వెళ్ళి పడుకో నేను వస్తాను అని చెప్పి అనగానే జున్ను లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత ఇక అర్జున్ అంటాడు, అదేంటి లక్ష్మి నేను చూసుకుంటా అన్నాను కదా జున్నుని, ఎందుకు రావడం అనగానే తల్లి గుండె కదా ఆరాట పడకలేక వచ్చేసాను అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక లక్ష్మి అంటుంది, ఆ ఇంట్లో వివేక్ జానుల పెళ్లి జరగకుండా వేరే అమ్మాయితో జరుగుతుంది, వివేక్కి పెళ్లి ఎలాగైనా వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి, వాళ్ళిద్దరు పెళ్లి చేయాలి అనగానే ఎలా ఏం చేస్తావు అని చెప్పి అర్జున్ అంటాడు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఆలోచించాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. నెక్స్ట్ డే ఉదయాన్నే హాల్లో జయదేవ్ లక్కీ అలాగే జున్నుని పక్కపక్కన కూర్చోపెట్టుకొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జయదేవ్ వాళ్ళ ఇంటికి వివేక్ని పెళ్లి చేసుకోబోయే వాళ్ళ అమ్మ వస్తారనమాట. ఇక ఎలా ఉన్నారు అని చెప్పి పలకరిస్తారనమాట జయదేవ్ని. అప్పుడే దేవి అని మనిషి వస్తారు. వదిన గారు వచ్చేసారా, కూర్చోండి, పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయి అనగానే చాలా వరకు వెడ్డింగ్ కార్డ్స్ పనిచేసాము అని చెప్పి అంటుందన్నమాట పెళ్లి కూతురు వాళ్ళమ్మ. మా అమ్మాయి కృషి అంటే మీ అబ్బాయితో షాపింగ్కి వెళ్ళాలనుకుంటుంది, మీరేమంటారు అనగానే దీనిదేముంది, పెళ్లికి ముందు ఇలా తిరిగితేనే కదా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న దూరం తగ్గుతుంది అని చెప్పి వివేక్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక వివేక్ వస్తాడు, ఏంటమ్మా అని, ఇలాగ షాపింగ్ వెళ్ళాలి కృషితోని అనగానే నాకు వేరే పని ఉందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి లక్ష్మి అలాగే జాను కూడా వస్తారనమాట. పనులు ఎప్పుడు ఉండేవే కానీ ముందు వెళ్ళి రెడీ అయ్యరా అని చెప్పి అంటుందన్నమాట గట్టిగా దేవి అని. ఇక వెళ్ళబోతూ ఉంటే ఎదురుగా జాను కనిపిస్తుంది. ఇక జాను అలా బాధగా చూస్తూ ఉంటుంది వివేక్ని. ఇక అప్పుడు మళ్ళీ దేవి అని వివేక్ త్వరగా వెళ్ళు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక వివేక్ అక్కడి నుంచి వెళ్తాడు. ఆ తర్వాత మనిష కావాలని ఏంటో ఆంటీ కొంతమందికి ఏమి దక్కదు అని తెలిసినా కూడా ఇంకా ఆశపడుతూనే ఉంటారు అని చెప్పి అంటుంది.